హలో ఎవ్రీవన్, ఇవాల్టి వీడియోలో నేను నా పీసీఓడితో ఎలా న్యాచురల్గా కన్సీవ్ అయ్యాను, నా డైట్ ఏంటి, నా రొటీన్ ఏంటి మీతో షేర్ చేసుకోబోతున్నానండి. నాకు పీసీఓడి ఉంది, నేను న్యాచురల్గా కన్సీవ్ అయ్యి ఇప్పుడు నాకు 6 months ఓల్డ్ బాబు అనమాట. నా డైట్ అయితే స్టార్ట్ చేసేద్దాం, చూసేయండి. నేను వచ్చేసరికి ముందు రోజు ఈవినింగే స్ప్రౌట్స్ని అయితే పెసల్ని ఇంకా బొబ్బర్ని నానబెట్టేసుకునేదాన్ని అనమాట. ఈవినింగ్ 4 కల్లా నానబెట్టేస్తే నైట్ కల్లా బాగా నానేవి, తర్వాత క్లాత్లో ఇంకా వేసేస్తే స్ప్రౌట్స్ మొలకలు వచ్చేసేవన్నమాట. ఎవ్రీడే అయితే 5:30కి మీరు చూస్తున్నారు కదా, అక్కడ 5:30కి లేచేదాన్ని. లేచాక నేను వెంటనే చూసుకునేది నా వెయిట్ అండి. మనం పీసీఓడి ఉన్న వాళ్ళు మన వెయిట్ మేనేజ్ చేసుకుంటాలన్నమాట. ఎందుకంటే పీసీఓడి ఉన్న వాళ్ళలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనం ఓవర్ వెయిట్ లా ఉంటామన్నమాట. సో ఫస్ట్ వెయిట్ లాస్ మనం అవ్వాలి. వెయిట్ లాస్ అయ్యాక మనం న్యాచురల్ గా కన్సీవ్ అవ్వడానికి ట్రై చేయాలన్నమాట. సో నేను కూడా అదే పనిలో ఉన్నానన్నమాట. నా వెయిట్ లాస్ జర్నీని అయితే నేను అంతకు ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు 67 ఉండేదాన్ని, ఇప్పుడు 64 కల్లా రీచ్ అయ్యానండి ఈ డైట్ ఫాలో అవుతూ. స్ప్రౌట్స్ని అయితే ఎవ్రీడే మార్నింగ్ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి 9:30 దాటాక తింటానమాట. ఈటింగ్ విండో స్టార్ట్ అవుద్ది నాది. ముందు రోజు ఈవినింగే స్ప్రౌట్స్ ఆ మొలకల్ని నానబెట్టేసుకుని నైట్ వాటిని తీసేసి క్లాత్లో పెట్టేస్తే తెల్లవారికల్లా మొలకలు వచ్చేస్తాయి అనమాట. అయిపోయాక తర్వాత మీరు ఇక్కడ చూస్తే నేను ఫస్ట్ పీసీఓడికి ఫస్ట్ అయితే ఫుడ్ అండి, తర్వాత అయితే యోగాసనాస్, ఎక్సర్సైజెస్, వాకింగ్ అనమాట. కీ రోల్ ప్లే చేస్తాయండి యోగాసనాస్ అయితే. నిజంగా లిటరల్లీ యోగాసనాస్ ఎంత బెనిఫిషియల్ ఉంటాయంటే మీరు కూడా ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. పీసీఓడి ఉన్న వాళ్ళు యోగాసనాస్, బటర్ఫ్లై పోజెస్, చక్రాసన అంటారు, ఇంకా హలాసన, ఇంకా సూర్య నమస్కార్స్, ఇవన్నీ బేసిక్ బిగినర్స్ లానే ఉంటాయి. బిగినర్స్ యోగాసనాసే. అలా మనం ఇంకా బత్కోనాసన, తర్వాత ఎల్ షేప్ లో ఒక పోజ్ చేస్తాం. అవన్నీ ఆ ఆసనాస్ కావాలంటే నేను డీటెయిల్డ్ గా ఇంకో వీడియో చేస్తానండి. సో యోగాసనాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట, కీ రోల్ ప్లే చేస్తాయి. యోగా, ఎక్సర్సైజ్, ఇంకా డ్యాన్స్ కూడా చేసేదాన్ని అనమాట. ఒక 20 to స్టార్టింగ్ అయితే 15 minutes, తర్వాత 20 minutes, అలా 30 minutes పాటు డ్యాన్స్ అనమాట. నా 5:30కి లేచాక యోగాతో స్టార్ట్ చేశాక 5:30 to 6 వరకు యోగా చేసేదాన్ని. 6 నుంచి 6:30 వరకు ఇంకా లైట్ చిన్న వార్మప్ లాంటి ఎక్సర్సైజెస్, బాగా మనకి పెల్విక్ ఏరియాలో ఇదయ్యేటట్టు, బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేటట్టు మనం ఎక్సర్సైజెస్ అయితే చేసుకోవాలండి. ఇంకా మెడిటేషన్ కూడా ఒక 5 minutes అట్లా చేసేదాన్ని అనమాట. చాలా యూస్ఫుల్ అవుతాయి. కన్సిస్టెన్సీగా రోజు తప్పకుండా, క్రమం తప్పకుండా యోగాసనాస్ చేయండి, యోగా పోజెస్ చేయండి. దట్టు రిలేటెడ్ టు పీసీఓడి అనమాట. యోగాసనాస్ చాలా ఉన్నాయన్నమాట యూట్యూబ్లోనే మీరు చూసుకుంటే. మీకు కావాలంటే నేను స్పెషల్గా నేనైతే ఏం ఆసనాస్ చేసేదాన్నో మీకు కావాలంటే డీటెయిల్డ్గా వేరే వీడియో చేస్తాను. ఇంకా చూస్తే నా యోగా రొటీన్ అన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా మా హస్బెండ్కి అయితే నేను ఇది క్యారేజ్ అది ప్రిపేర్ చేసుకోవాలి కదండి. సో ఇంకా క్యారేజ్ నా రొటీన్ అనమాట, మార్నింగ్ రొటీన్. ఇల్లు ఊడ్చుకునేదాన్ని, ఇంకా వాకిలి ముగ్గు పెట్టేసుకొని లంచ్ బాక్స్ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ అవుతాయి. ఇంకా అందరిలానే బిజీగా ఉంటుందన్నమాట. మెయిన్గా పీసీఓడి ఉన్న వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ తీసుకోకూడదండి. ఎప్పుడు కన్సీవ్ అవుతాం, ఎప్పుడు ఏంటి, సొసైటీలో చాలా ప్రెజర్ ఉంటుంది అనమాట. ఇంకా పిల్లలు లేరా, పెళ్ళై ఇన్ని ఇయర్స్ అయింది, ఇంకా పిల్లలు లేరా అని చాలా మంది అడుగుతుంటారు. దాన్ని అస్సలు పట్టించుకోకూడదు. బట్ మన మైండ్లో అదే ఉంటుంది. దాన్ని అయితే కొద్దిసేపు పక్కన పెట్టి యోగాసనాస్, స్ట్రెస్ తీసుకోకుండా మెడిటేషన్ అలాంటివి చేసుకుంటుండాలండి. అలాంటివి చేసుకుంటే నిజంగా మీరు నమ్మరు, చాలా రిలీఫ్ ఉంటుందన్నమాట. రిలీఫ్తో పాటు యాంగర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా అలా తగ్గిపోతుంటాయి అన్నమాట. సో ఇంకా అవి చేసేసుకున్నాక ఇంకా మన సీజనల్గా దొరుకుతుంటాయి కదా, ఉసిరికాయ, ఇలాంటివన్నీ తీసుకుంటుండాలి. ఎందుకంటే విటమిన్ సి రిచ్ ఉంటుంది కదా. తర్వాత బ్రష్ అయిపోయిందండి నాది. బ్రష్ అయిపోయాక 7:30, 8 కల్లా ఇలా కొన్ని ఆల్మండ్స్ అయితే తీసుకుంటాను. టిఫిన్ కూడా నేను స్ప్రౌట్సే తీసుకుంటాను కాబట్టి మా హస్బెండ్కి నాకు ఆల్మండ్స్ ఇంకా డ్రై డేట్స్ అనమాట, అవి వేసేసుకున్నాను. ఇక్కడ టిఫిన్ మా హస్బెండ్కి దోశ. మనం తిన్నదే వాళ్ళు కూడా తినరు కదండి, వాళ్ళకి వేరే బ్రేక్ఫాస్ట్ ఉండాలి కాబట్టి దోసెస్ అయితే వేసేసాను. మా హస్బెండ్ తినేసాక ఇంకా ఆఫీస్కి వెళ్తారు. నేను ఇంకా బ్రష్ అంతా చేసేసుకున్నాక ఫస్ట్ మార్నింగ్ డ్రింక్ ఉంటుంది అనమాట ఎవ్రీడే. నాకు ఒక్కో రోజు ఒక్కొక్కటి తీసుకుంటాను. ఒక్కోసారి హాట్ వాటర్ లెమన్ తీసుకుంటాను, వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సెకండ్ ఇంకోటి వచ్చేసరికి వాటిని మెంతులు వాటర్ నైటే నానబెట్టేసి మెంతుల్ని ఆ వాటర్ ఎర్లీ మార్నింగ్ మనం డ్రింక్ చేయాలన్నమాట.
అది అలాగా రకరకాల డ్రింక్స్ ఉంటాయి. పీసీఓడికి స్పెసిఫిక్గా కొన్ని ఉంటాయండి. అవి కావాలంటే నాకు చెప్పండి, నేను రెసిపీ అయితే షేర్ చేస్తాను. ఇక్కడ చూసారా మార్నింగ్ కల్లా స్ప్రౌట్స్ ఎంత బాగా వచ్చేసాయో. ఇంకా మా హస్బెండ్తో పాటు నేను కూడా 9కి 9:30కి అలాగా తినేస్తాను అనమాట డ్రై డేట్స్. అంటే ఇదే నా బ్రేక్ఫాస్ట్ అనమాట. ఈ స్ప్రౌట్స్ చాలా బాగుంటాయండి. తింటూ ఉంటే తెలుస్తుంది అనమాట వీటి వాల్యూ ఎంత బాగా పనిచేస్తుంది అంటే మనకి మంచిగా ప్రోటీన్ కూడా వెళ్తుంది అనమాట, గుడ్ ప్రోటీన్ అనమాట. ఇంకా ఇది నా కృష్ణుడు విగ్రహం అనమాట. చాలా క్యూట్గా ఉంటుంది. దీన్ని చూస్తే సగం టెన్షన్స్ అన్నీ నాకు పోతాయండి. ఎంత బాగుందో అని చూసి ఇంకా మురిసిపోతుంటాను అనమాట. ఇంకా స్నానం అదంతా చేసుకున్నాక దేవుడికి దీపం అవన్నీ మనం ఎంత చేస్తామో దేవుడికి డెవోషనల్ కూడా మనం అంతే ఉండాలండి. ఎందుకంటే డెవోషనల్గా కూడా ఉంటే దేవుడు మనల్ని ఇంకా పుషప్ చేస్తారనమాట. మనం మోటివేషనల్గా ఉండాలి. ఇక్కడ వచ్చేసరికి 11 అలా ఆ టైంకి ఇంకా క్యారెట్ జ్యూస్ అనమాట చేసుకుంటాను. ఏదో ఒక జ్యూస్, క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ అవన్నీ చేసుకొని తాగేస్తుంటాను అనమాట. క్యారెట్ కంటే ఒక్కో రోజు ఒక్కొక్కటి తీసుకుంటాను, ఒక్కొక్క రోజు కీరా అలాంటివి. ఇంకా 1 లోపు అనమాట. ఇది కొర్రలు అన్నం అండి, మిల్లెట్ది అనమాట. మిల్లెట్స్ ఆఫ్టర్నూన్కి వచ్చేసరికి మిల్లెట్స్ రైస్ విత్ ఏదో ఒక కర్రీ తీసేసుకుంటాను. దాల్ తీసుకోవచ్చు అనమాట. కొద్దిగా రైస్ తీసుకొని కొద్దిగా కర్రీ ఇంకా దాల్ అనమాట. ఈ 3 ఇలా ఆఫ్టర్నూన్ నా లంచ్ ఇలా కంప్లీట్ అవుతుంది అనమాట. తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి కంపల్సరీగా వాకింగ్ పక్కా పెట్టుకోవాలండి. వాకింగ్ అనేది చాలా మంచిదనమాట. నేనైతే ఒక 1 అవర్ అయితే ఈజీగా నడిచేస్తాను అనమాట. 1 అవర్ వాకింగ్ చేస్తాను. ఒక్కోసారి బయటకు వెళ్తాను, ఒక్కోసారి టెర్రస్ మీదే అలా నడిచేసుకుంటానండి. ఈవినింగ్ వాక్ అనేది చాలా మంచిదనమాట. పీసీఓడి ఉన్న వాళ్ళకే కాదు, చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్కి వాకింగ్ చేస్తే చాలా మంచిది అంటారనమాట. వాకింగ్ అయితే పక్కాగా చేయాలి. సో మార్నింగ్ స్ప్రౌట్స్ నా బ్రేక్ఫాస్ట్ మొదలైతే ఆఫ్టర్నూన్ కొర్రలు మిల్లెట్ రైస్ తీసుకుంటున్నాను. మిల్లెట్ రైస్ అయితే కొద్దిగా తిన్నా కూడా మనకి హెవీ వచ్చేస్తుంది. వైట్ రైస్ కంటే ఇలాంటి పీసీఓడి ఉన్న వాళ్ళకి మిల్లెట్స్ రైస్ తీసుకుంటే చాలా మంచిది అనమాట. మంచి ఎనర్జీ ఉంటుంది. ఇంకా మనం చేసే ఎక్సర్సైజెస్కి వాటికి బాగా పనికొస్తుంది అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది వాకింగ్ చేసాక. నా ఫ్లవర్స్కి అనమాట, వీటితో చూస్తే సగం స్ట్రెస్ వదిలిపోతుందండి. ఏదో ఒక హాబీలాగా ఉంటుంది. వీటికి వాటరింగ్ చేసుకుంటాను, నా ప్లాంట్స్కి వీటన్నిటికీ అనమాట. వాటరింగ్ చేసేసుకుంటే సగం స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది. ఈవినింగ్స్ కదా, చల్లగాలి మంచిగా ఉంటుంది అనమాట. మనం మెయిన్ పీసీఓడికి ఏంటంటే స్ట్రెస్ అనేది అస్సలు ఉండకూడదండి. స్ట్రెస్ లేకపోతేనే మనం త్వరగా ఎప్పుడు వచ్చేస్తుందా, ఎప్పుడు అయిపోతామా అన్నది పక్కన పెట్టేయాలన్నమాట. పీరియడ్స్ ఫస్ట్ రెగ్యులర్ వచ్చేటట్టు చూసుకోవాలి. వెయిట్ లాస్ చేస్తాం కదా మనం, వెయిట్ లాస్ అయ్యేటప్పటికి కొద్దిగా మన బాడీలో హార్మోన్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతాయి. సో వెంటనే మనకి పీరియడ్స్ రెగ్యులర్ అవ్వవు. అలా చేస్తూ ఉండగా మనకి పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. వెయిట్ లాస్ అయ్యాక పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. రెగ్యులర్ అయ్యాక మనం ఇంకా ట్రై చేస్తే ఈజీగా న్యాచురల్గా కన్సీవ్ అవ్వచ్చండి. ఇలాంటి డైట్ తప్పకుండా ఫాలో అవ్వండి. నాకైతే ఇది చాలా బాగా వర్కౌట్ అయిందనమాట. సో అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. నేను కూడా పీసీఓడి నాకు ఉండేది, పెళ్ళి 3 years అయిపోతుంది, ఇంకా లేదా జస్ట్ 3 yearsకేనండి అనేవాళ్ళు. బట్ మనం వాటిని పట్టించుకోకుండా మన దీనిలో మనం ఉండాలన్నమాట. మన డైలీ రొటీన్, యోగాసనాస్, డైట్ చాలా ఇంపార్టెంట్ అండి. రెడ్ మీట్ ఎక్కువ తీసుకోకూడదు. రెడ్ మీట్ ఇంకా చికెన్ అలాంటివి కొద్దిగా అవాయిడ్ చేస్తేనే మంచిది. ఎందుకంటే రెడ్ మీట్లో తింటే ఎక్కువ మనకి ఇన్ఫ్లమేషన్ బాడీలో ఎక్కువయ్యి సిస్ట్స్ అనేవి సిస్ట్స్ ఉంటాయి కదా, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్ కదా పీసీఓడి అంటే, ఆ సిస్ట్స్ అనేవి ఇంకా పెరుగుతాయి అనమాట. మన బాడీలో కూడా టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి సిస్ట్స్ కూడా పెరుగుతాయి అనమాట. సో అలాంటివి తీసుకోకుండా న్యాచురల్ లీఫీ వెజిటేబుల్స్, ఇంకా పిజ్జాస్, జంక్ ఫుడ్ ఉంటాయి కదా, జంక్ ఫుడ్ అవన్నీ అవాయిడ్ చేయాలండి. పిజ్జాస్, స్వీట్స్, చాక్లెట్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలన్నమాట పీసీఓడి ఉన్న వాళ్ళము. అవి అసలు తినుకోకూడదు. ఎందుకంటే వాటిలో హై గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది అనమాట, ఉన్న ఫుడ్స్ అనమాట. అవి తినకుండా చక్కగా ఇలాంటి హెల్తీ రొటీన్ అనమాట ఫాలో అయితే పక్కాగా న్యాచురల్గా కన్సీవ్ అవుతామండి. అది నా లైఫ్లో అయితే జరిగింది. సో ఇలాంటి డైట్ ఫాలో అవ్వండి, పక్కగా కన్సీవ్ అవుతారు. ఎప్పుడు అవుతాం అని టెన్షన్ అయితే అస్సలు పెట్టుకోవద్దు. టెన్షన్, స్ట్రెస్ లేకపోతేనే మనకి త్వరగా అయిపోతాం అనమాట. ఇంకా నైట్ వచ్చేసరికి ఆ మిల్లెట్ రైస్ అయితే తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అది కొర్రలన్నం అండి. మనం మార్చుకోవాలన్నమాట. ఒక 15 days కొర్రలు తింటే ఇంకో 15 days సామలు, అరికెలు, చాలా మిల్లెట్స్లో రకాలు ఉంటాయి. వాటన్నిటిని తింటే మనకి మంచిగా తక్కువ రైస్ తింటాము, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ మన లోపలికి వెళ్ళవు. సో దానివల్ల ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట.
ఇలాంటి టిప్స్ చిన్న చిన్న టిప్సేనండి ఫాలో అవుతూ మనం హ్యాపీగా వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు అనమాట. మనం పీసీఓడి ఉన్న వాళ్ళకి ఎక్కువ డయాబెటిక్ అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ హైలో ఉంటాయి అనమాట. సో చాక్లెట్స్, స్వీట్స్ ఇలాంటివన్నీ చాలా తగ్గించేయాలి. జంక్ ఫుడ్ అయితే అస్సలు తినుకోకూడదు. ఇంకా కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా, అందులో హై షుగర్స్ ఉంటాయండి, అస్సలు తినొద్దు, తాగొద్దు. అలాంటివన్నీ పక్కన పెట్టేసి హెల్తీగా ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి తీసుకుంటూ హ్యాపీగా కన్సీవ్ అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ subscribe.